దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దీనులకు దేవుని యందు సంతోషం అధికమవ్వటానికి కారణం ఏమిటంటే, దీనుల ఎడల దేవుడు కృప చూపేవాడున్నాడు. గర్విష్ఠులను ఎదిరించి దీనులకు దేవుడు కృప చూపుతాడు. చూడండి, దీనులైనటువంటి వారిని సమాజంలో విలువివ్వరు. వారిని సమాజం చేర్చుకోవటానికి ఇష్టపడదు. వారిని వెలివేసినట్లుగా చూస్తారు. వారి అక్కర్లేని వారిగా చూస్తారు. అయితే దేవుని దృష్టి దీనుల మీద ఉందని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, పెంట దిబ్బ మీద నుండి లేవనెత్తి వారిని సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. బైబిల్లో హన్న దీనత్వం కలిగి తను ప్రార్థన చేసినప్పుడు, ఆమెనంతా తృణీకరించబడ్డప్పుడు, ఆమెను పెనిన్న భయంకరమైన మాటల చేత హింసిస్తున్నప్పుడు దేవుని కృప ద్వారా ఆ దీనురాల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆమెను ఘనపరిచాడు. అలాగే చూడండి, మరియా తానున్నటువంటి బెత్లెహేంలో ఆమె దీనురాలు. ఒక పావురాన్ని కొని బలి అర్పించే అంత స్తోమత కూడా లేనటువంటి వారిని దేవుడు వారిని కోరుకున్నాడు. వారిని కోరుకొని ఆమెను ఘనపరిస్తే ఈరోజు ఆమెను గురించి దేశమంతా కూడా పొగుడుతూ ఉండింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఒకటే. నీవు దీనత్వంతో ఉన్నావని, తగ్గింపుతో ఉన్నావని సమాజం అంతా నేను వెలివేసిన, అనేక రకాలుగా శోధనలు ఎదురైనా దేవుడు ఈ ఉదయకాలం మనకిస్తున్న మాట ఒకటే: వారిని సంతోషభరితులుగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనకొస్తున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి మీరు సిగ్గుపడే అవసరం లేదు, దిగులు పడే అవసరం లేదు, కృంగిపోయే అవసరం అంతకంటే లేదు. మన హృదయంలో దేవుడు గొప్ప సంతోషాన్ని కలగచేస్తాడు. చూడండి, జకరియా ఎలిజబెత్ కుటుంబం కూడా వారు తగ్గించుకొని వారు క్రమం చొప్పున జీవిస్తున్నప్పుడు సమాజం అంతా కూడా వారిని పిల్లలు లేరని ఎన్నో రకాలుగా వారిని అవమానపరిచి ఉండవచ్చు. కానీ దేవుడు ఆ దీనులనే దర్శించి ఘనపరిచాడు. ఈ రోజున మనకు నేర్పిస్తున్న పాఠం, నిశ్చయంగా ఒక రోజున ఆయనలో సంతోషించే భాగ్యం దీనులకు అనుగ్రహిస్తాడు. అలాగున కనిపెట్టుకొని ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.